హలో గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ డే 7 అండ్ ఈ రోజు మాడ్యూల్లో మనం ఎక్స్ప్రెషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో బేసికల్లీ ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి నథింగ్ బట్ స్క్రిప్ట్స్. సో స్క్రిప్ట్స్ అంటే కంప్లీట్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటాయి అంటే అలా ఉండవు. సో మనం ఈజీగానే అర్థం చేసుకోవచ్చు ఈ స్క్రిప్ట్స్ అన్నవి. ఓకే, సో దీనికి మళ్ళీ మీ స్పెసిఫిక్గా కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. అండ్ ఈ స్క్రిప్ట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం యానిమేషన్స్ అనేవి డైనామిక్గా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే రిపీటెడ్ టాస్క్స్ గట్రా ఉంటాయి కదండి. సో అటువంటివి మనం జస్ట్ ఒక లైన్ ఆఫ్ కోడ్ ఇచ్చి మనం వాటిని రిపీటెడ్గా యానిమేట్ అయ్యేటట్టు చేయొచ్చు. సో దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను చూపిస్తాను. అండ్ ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనకి నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఓకే, బట్ ఈ కోర్స్ వచ్చేసరికి మనం మేజర్గా యూజ్ చేసే 3 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అయితే చూద్దాం. సో దీనికోసం నేను ఫస్ట్ ఒక షేప్ లేయర్ని అయితే తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఒక షేప్ లేయర్ తీసుకుంటున్నాను అండ్ దెన్ వీ క్లిక్ చేసి సో దీని సెంటర్లో పెట్టుకుందాం. అండ్ దెన్ వై క్లిక్ చేసి ఈ లేయర్ సెలెక్ట్ చేసి దీని యొక్క యాంకర్ పాయింట్ నేను దీని సెంటర్లో తెచ్చుకుంటున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు బేసిక్గా దీన్ని రొటేట్ చేయాలనుకోండి. సో షేప్ లేయర్ సెలెక్ట్ చేసుకుంటాము, ఆర్ క్లిక్ చేస్తాము, రొటేషన్ వచ్చింది. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ వేస్తాము అండ్ మేబీ ఒక వన్ సెకండ్ అయ్యాక మనం దీన్ని 1 కంప్లీట్ రొటేషన్ ఇస్తాం. ఓకే, సో దీనివల్ల ఏంటంటే ఇది 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది ఇన్ 1 సెకండ్. ఓకే, సో ఇది ఎంతవరకు మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు సేమ్ ఇదే 1 సెకండ్ ఆర్ ఇదే రొటేషన్ మనకి ఇక్కడ ఉన్న 4 సెకండ్స్ మొత్తం 4 సెకండ్స్ కూడా ఇలాగే రొటేట్ అవుతూ ఉండాలంటే అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడికి వెళ్ళాక ఇంకో కీ ఫ్రేమ్, ఇక్కడికి వెళ్ళాక ఇంకో కీ ఫ్రేమ్. సో అలా మనం నెంబర్ ఆఫ్ కీ ఫ్రేమ్స్ వేయాలి. ఓకే, అండ్ మళ్ళీ మీరు కనుక చేంజ్ చేయాలి. సో ఈ కాంపోజిషన్స్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు Ctrl+K క్లిక్ చేస్తాం కదా. సో ఇక్కడ మళ్ళీ ఈ కాంపోజిషన్ 10 సెకండ్స్ చేయాలనుకున్నారు. సో 10 సెకండ్స్ చేస్తున్నాము. సో 10 సెకండ్స్ చేశాక ఏం చేయాలి? మళ్ళీ ఇది మళ్ళీ స్ట్రెచ్ చేసి మళ్ళీ ప్రతి సెకండ్కి మళ్ళీ కీ ఫ్రేమ్ వేయాలి. రైట్, ఇదంతా కూడా రిపీటెడ్ టాస్క్. కానీ ఇదే టాస్క్ని ఇప్పుడు మనం ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో బేసిక్గా ఎక్స్ప్రెషన్స్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ ఉన్న ఈ కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, సో వీటిని అయితే కంప్లీట్గా రిమూవ్ చేసేస్తున్నాను. సో సింప్లీ దీని మీద క్లిక్ చేద్దాం, అవి రిమూవ్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు ఈ ప్రాపర్టీకి ఎక్స్ప్రెషన్స్ ఓపెన్ చేయాలంటే ఆల్ట్ హోల్డ్ చేసి ఈ టైమర్ ఐకాన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు కనుక మీరు చూస్తే ఇది మళ్ళీ ఎక్స్పాండ్ అయ్యింది. అండ్ ఇక్కడ మీకు ఎక్స్ప్రెషన్ రాయడానికి ఒక చిన్న నోట్ లాంటిది అయితే వచ్చింది. రైట్, సో ఇక్కడ దీన్ని తీసి మనం ఏం చేస్తామంటే టైం అని ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ మీకు కనిపించేవన్నీ ప్రీ డిఫైన్డ్ ఎక్స్ప్రెషన్స్. ఇవన్నీ ఆల్రెడీ మనకి ప్రీ డిఫైన్డ్గా ఉన్నాయి. సో వీటిలోంచి మనకు కావాల్సినవి చూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను టైం అన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. రైట్, అండ్ ఇప్పుడు కానీ చూస్తే మీకు ఇది మళ్ళీ రెడ్లోకి టర్న్ అయింది. సో దీని మీనింగ్ ఏంటో లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ వాల్యూని ఏదో ఒక సమ్ ఎక్స్టర్నల్ లేయర్ కానీ లేదా ఒక ఎక్స్ప్రెషన్ కానీ కంట్రోల్ చేస్తున్నట్టు. సో ఇక్కడ మీరు దీన్ని యూజ్ చేస్తే ఇంకా పని అవుతుంది. ఓకే, సో ఇది మళ్ళీ ఆటోమేటిక్గా 0కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు కనుక నేను స్పేస్ బార్ క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందో చూడండి. సో ఇక్కడ మీకు రొటేషన్ అనేది జరుగుతుంది. కానీ ఏంటంటే 1 సింగిల్ డిగ్రీ, చాలా తక్కువ డిగ్రీస్లో మనకి ఇది రొటేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ టైం ఒక్కటి ఇచ్చాం, దాని పక్కన ఎటువంటి వాల్యూ కూడా ఇవ్వలేదు. సో అలా కాకుండా మనం ఈ టైం పక్కన మేబీ ఒక 30 ఇచ్చాం అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అది ఎవ్రీ 1 సెకండ్కి 30 డిగ్రీస్ చొప్పున రొటేట్ అవుతుంది. ఓకే, సో అలా కాకుండా మనం మేబీ ఒక ఇంకా స్పీడ్గా రొటేట్ అవ్వాలి అనుకున్నాం. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే 100 ఇస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి 1 సెకండ్కి 100 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ ఎటువంటి కీ ఫ్రేమ్స్ వేయలేదు. ఓకే, నాట్ ఈవెన్ 1 కీ ఫ్రేమ్ కూడా వేయలేదు. కానీ ఇది మాత్రం ఎన్ని సెకండ్స్ ఉన్నా అన్ని సెకండ్స్ కూడా ఇంకా అది రొటేట్ అవుతూనే ఉంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇది 10 సెకండ్స్ ఉంది కదా, ఈ 10 సెకండ్స్ని కాస్త మనం 1 మినిట్ చేసినా 5 మినిట్స్ చేసినా సరే అది ఇంకా అలా రొటేట్ అవుతూనే ఉంటుంది. సో ఇటువంటి రిపీటెడ్ టాస్క్ బేసికల్లీ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తాము. అండ్ మనం మేజర్గా యూజ్ చేసే వన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అంటే కామన్గా యూజ్ చేసే ఎక్స్ప్రెషన్లో ఈ టైం అన్న ఎక్స్ప్రెషన్ ఒకటి. ఓకే, అండ్ దీనికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది. సో నేను ఇక్కడ ఈ ఫైల్ తీసుకున్నాను అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఫైల్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇక్కడ మనం ఈ ఫ్యాన్ ఉంది కదా. ఓకే, సో ఈ విండ్ మిల్ ఫ్యాన్ని రొటేట్ చేయాలి అండ్ ఇది రొటేట్ చేస్తూనే ఉండాలి. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తాను,
సింపుల్గా ఈ సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఈ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఆర్ క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఇంతవరకు మనం చేసిన దాంతో పోలిస్తే. సో బేసిక్గా ఇటువంటి రిపీటెడ్ టాస్క్కి ఈ మెయిన్లీ ఎక్స్ప్రెషన్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ ఈ ఎక్స్ప్రెషన్ రిమూవ్ చేయడానికి కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆల్ట్ హోల్డ్ చేసి దీనిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది, ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో ఇది వన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. అండ్ దీన్ని నేను కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తున్నాను సో దట్ ఈ యానిమేషన్ అనేది మనకు అలాగే ఉంటుంది. ఎందుకనేది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో కాంప్లోకి వచ్చి, సో ఇప్పుడు మనం టైం చూసాం కదా, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ అండ్ మోస్ట్ యూజ్డ్ వచ్చి విగల్. ఓకే, సో ఈ విగల్ అన్నది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సో విగల్ అనేది నథింగ్ బట్ ఒక కైండ్ ఆఫ్ షేకింగ్ అనమాట. ఓకే, సో అండ్ ఈ విగల్ అన్నది మనం పొజిషన్, స్కేల్ అండ్ ఈవెన్ రొటేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్లీ పొజిషన్ చెక్ చేద్దాం. దీనికోసం ఆల్ట్ హోల్డ్ చేసి దీనిపైన క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇదంతా రిమూవ్ చేసి WIGGL. ఓకే, సో విగిల్ అని కొట్టగానే మనకి విగిల్ అన్నది వచ్చింది కదా, సో ఇది సెలెక్ట్ చేసుకుంటాం. సో డబుల్ క్లిక్ చేయాలి. సో సెలెక్ట్ చేశాక ఇక్కడ మనకి ఈ బ్రాకెట్స్ అయితే వచ్చాయి, రైట్. ఇప్పుడు ఈ బ్రాకెట్స్ ఎందుకు వచ్చాయంటే, ఈ బ్రాకెట్స్ లోపల మనం బేసిక్గా 2 వాల్యూస్ అయితే ఇవ్వాలి. ఓకే, సో ఫస్ట్ది వచ్చి స్పీడ్. సో ఇక్కడ నేను స్పీడ్ వచ్చి ఒక 2 ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి స్ట్రెంగ్త్. సో 2, మేబీ స్ట్రెంగ్త్ ఒక 10 ఇద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు కనుక నేను దీన్ని ప్లే చేశాను అనుకోండి. ఓకే, మీరు కొంచెం జూమ్ చేస్తాను. సో అది కొంచెం ఆ స్వింగ్ అవుతుంది కదా. యా, సో ఇటువంటి స్వింగ్ ఆర్ దీన్ని బేసిక్గా విగిల్ అంటారు. సో ఇటువంటి విగిల్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేయడానికి ఈ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కనుక మీరు ఇంకా ఎక్కువ స్పీడ్తో ఇంకా ఎక్కువ విగిల్ అంటే ఇంకా ఎక్కువ షేక్ అవ్వాలి అనుకున్నప్పుడు వీటి యొక్క వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ చేస్తాం. సో లెట్స్ సే నేను ఒక 10 స్పీడ్తోని ఈ విగిలింగ్ అనేది ఒక 20 స్ట్రెంగ్త్తో మనకు విగిల్ అవ్వాలనుకుంటున్నాను. సో అప్పుడు కానీ నేను చేశాను అనుకోండి, సో మనకి ఇంకా ఎక్కువ షేక్ అనేది కనిపిస్తుంది. ఓకే, అండ్ నాట్ ఓన్లీ ఫర్ పొజిషన్, ఈవెన్ మనం ఇది కావాలనుకుంటే స్కేల్ కూడా అప్లై చేయొచ్చు. సో ఆల్ట్ హోల్డ్ చేసి దీనిపైన క్లిక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ WIGGL అండ్ దెన్ ఎంటర్. సో సేమ్ మళ్ళీ మేబీ 10, 10. ఓకే, అండ్ ఇప్పుడు కానీ ప్లే చేస్తే సో మనకి ఇది ఎక్కువ అయిపోయింది కాబట్టి మేబీ ఒక 2, 5 చూద్దాం. ఓకే, అండ్ స్కేల్తో పాటు ఈవెన్ రొటేషన్ కూడా మనం ఇవ్వచ్చు. ఆల్ట్ హోల్డ్ చేసి దీనిపైన క్లిక్ చేస్తాం. అండ్ ఇక్కడ కూడా మనం దీన్ని కాపీ చేయొచ్చు. సో ఇక్కడ నేను స్కేల్లో ఉన్నదో కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్-C అండ్ దెన్ ఇక్కడికి వచ్చి కంట్రోల్-V పేస్ట్ చేస్తాం. అండ్ దెన్ ఇప్పుడు ప్లే చేసి చూస్తే ఓకే, సో మనకి ఇక్కడ స్కేల్తో పాటు ఈవెన్ రొటేషన్ కూడా విగిల్ అవుతుంది. సో ఇటువంటి బౌన్సీ కైండ్ ఆఫ్ యానిమేషన్స్ని క్రియేట్ చేయడానికి మనం ఈ విగిల్ అన్న ఎక్స్ప్రెషన్స్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు ఇదే విగిల్ ఎక్స్ప్రెషన్ని ఈవెన్ మనం ఇది ఉంది కదా, ఈ ఫైల్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఎక్కడ అంటే మేబీ ఇక్కడ ఇప్పుడు కానీ చూస్తే ఇది మనకి విండ్ స్పీడ్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ ఫ్యాన్ తిరిగే స్పీడ్ని బట్టి, రైట్. సో ఇదే టైంలో మనకి క్లౌడ్స్ ఉన్నాయి కదా, సో వీటిని కూడా మనం యానిమేట్ చేయొచ్చు. సో క్లౌడ్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మేబీ ఇంకొకటి, సో షిఫ్ట్ హోల్డ్ చేస్తే మనకి మల్టిపుల్ లేయర్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి. సో ఇది హోల్డ్ చేసి షిఫ్ట్ హోల్డ్ చేశాను. అండ్ ఇప్పుడు మనకి 2 క్లౌడ్స్ కూడా సెలెక్ట్ అయ్యాయి. ఓకే, సో ఇక్కడ కానీ చూస్తే మనకి Cloud 2 అండ్ Cloud 1 ఈ 2 సెలెక్ట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే P ప్రెస్ చేస్తాను. సో P ఫర్ పొజిషన్. ఓకే, సో P ఫర్ పొజిషన్. అండ్ ఇప్పుడు వీటికి కీ ఫ్రేమ్స్ వేస్తాను. అండ్ మేబీ ఒక 2 సెకండ్స్ ఉంది కదా, సో 2 సెకండ్స్కి వచ్చేసరికి ఇవి కంప్లీట్గా బయటికి వెళ్ళేలాగా ఈ విధంగా చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీటి స్కేల్ తీసుకుందాం. సో S క్లిక్ చేస్తున్నాను. అండ్ దెన్ ఆల్ట్ హోల్డ్ చేసి దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఆల్రెడీ ఇందాక కాపీ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు Ctrl+V క్లిక్ చేస్తున్నాను. సో మనకు ఆ విగిల్ అనేది పేస్ట్ అయింది. కాకపోతే ఇక్కడ నేను విగిల్ స్ట్రెంగ్త్ని 7 చేస్తాను. అండ్ ఈవెన్ విగిల్ స్పీడ్ని కూడా ఒక 3 చేద్దాం. సో ఇప్పుడు ఒకసారి ఇది ఎలా ప్లే అవుతుందని చూద్దాం. సో ఇక్కడ మనకి అంత డిఫరెన్స్ తెలియట్లేదు కాబట్టి సో మనం ఏం చేద్దామంటే విగిల్ స్పీడ్ వచ్చి మేబీ 7 అండ్ స్ట్రెంగ్త్ వచ్చి 15.
ఓకే, సో ఇక్కడ ఇది యానిమేట్ అవుతుంది. మేబీ దీన్ని 5 అండ్ దీన్ని 10 చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు క్లౌడ్ తెలుస్తుంది కదా. సో సేమ్ అదే ఇప్పుడు ఈ క్లౌడ్ కూడా కాపీ చేయాలనుకుంటే సో ఇది సెలెక్ట్ చేసుకుని ఆల్ట్ హోల్డ్ చేసి సో కంట్రోల్ V అండ్ దెన్ ప్లే. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ విగిలీ యానిమేషన్స్ ఇక్కడ క్రియేట్ చేయడానికి మనం బేసిక్గా ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంది. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.